ఆ ఊరి వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే ఇక్కడికొచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. మనం మాత్రం ఆ ఊరికి వెళ్ళొద్దు. అత్తయ్య, మీకు కూడా చెప్తున్నాను, పొరపాటును కూడా మీరు ఆ దేవీపురాన్ని గుర్తుకు చేసుకోవద్దు. మర్చిపోండి. ఆ ఊరిని, ఆ గుడిని, ఆ జనాన్ని అంతా మర్చిపోండి. దేవీపురాన్ని పర్మనెంట్ గా బ్యాన్ చేస్తున్నారా ఏమిటి మేడం? బ్యానో ఫ్యానో, దేవీపురం డౌన్ డౌన్ అంతే. ఫైనలీ నువ్వు దేవీపురం వెళ్ళడం మంచిదేనమాట. ఏం మంచయిందండి? మీరెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. నా వల్ల మీరు గాయాల పాలయ్యారు. కానీ రిలీజ్ అయ్యావు కదా, ఆ ఊరు మనకు మంచిది కాదన్న నిజం తెలుసుకున్నావు కదా. అవునండి, నిజమేంటో తెలుసుకున్నాను. రహస్యాలకి అన్నిటికన్నిటికన్నిటికున్నది సాక్ష్యం. అయితే ఇంకెప్పుడు మీరు ఆ ఊరికి వెళ్ళరన్నమాట. ఇక అవకాశం లేదు చారి గారు. మాట మీద నిలబడతావా లేక మళ్ళీ మాట మారుస్తావా? ఆ అవకాశమే లేదండి. మీరు ఇలాగే అంటారు మేడం. మళ్ళీ మనసులో ఆగితే దేవీపురం వైపు అలుతారు. ఎప్పుడు ఏ టైం వస్తుందో తెలియదు కదా మేడం. అంత టైం లేదు చారి గారు. ఏంటి మేడం? అదే టైం అయింది, వెళ్ళి నిద్రపోండి అంటున్నాను. పదండి పదండి. చారి గారు, మీ సార్ని పైకి తీసుకెళ్ళండి. రండి సార్. నువ్వు రావా పైకి? 4-5 రోజుల్లో పైకే వెళ్ళాలి కదండి. నాలుగైదు రోజుల్లో పైకా? అదేనండి, మీరు కాబట్టి మామూలుగా మెట్లకి వెళ్తారు. నేను కడుపుతో ఉన్నాను కదా, ఒక్కో మెట్టు నెమ్మదిగా ఎక్కి పైకి రావడానికి 4-5 రోజులు పడుతుంది అంటున్నాను. చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు మంగా. రేపటి నుంచి అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఏంటి మేడం స్పెషల్? రేపు మీరే చూస్తారుగా. ఆయన్ని పైకి తీసుకెళ్ళండి. మీరు రండి సార్. జేజీ, అత్తయ్య, మీరు కూడా వెళ్ళి నిద్రపోండి. ఇప్పటికే ఆలస్యమైంది. జేజీ, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలి? గుండె పగిలిపోయే నిజం తెలిసి కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావు? బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది అత్తయ్య? ఫలితం ఉంటుందంటే ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. ఏం చేసినా ప్రాణం దక్కదని తెలిసినప్పుడు ఎందుకు ఏడవాలి? ఈ 4 రోజులు సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. నేను ఏడుస్తూ మిమ్మల్ని ఏడిపించడం ఏం బాగుంటుంది? ఏం జరగబోతుందో తెలిసి కూడా ఏమీ జరిగినట్టు మామూలుగా ఉండడం మా వల్ల కాదమ్మా. మహా అయితే ఏం జరుగుతుంది జడ్జి? అదిగో ఆ గోడపై ఉన్న 4 ఫోటోల పక్కన నేను ఒక ఫోటోనవుతాను. అంతేగా? బతికిన 4 రోజులు సంతోషంగా బతకాలని మీలాంటి పెద్దవాళ్ళు చెప్తారు. నాకు నిజంగా 4 రోజులే ఉన్నాయి. ఈ 4 రోజులు నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అయినా ఒక రకంగా నేను అదృష్టవంతురాల్ని. ఎవరికి చావు చెప్పి రాదు అంటారు. 4 రోజుల ముందే నాకు చావు వస్తుందని తెలిసిపోయింది. సుఖాంతమైనా దుఃఖాంతమైనా సినిమా అయిపోయాక సీట్లోంచి వెళ్ళిపోక తప్పదు కదా. తెల్లారి వికసించి
సాయంత్రానికి వాడిపోతాను అని తెలిసి కూడా రాలిపోయే ముందు వరకు పువ్వు నవ్వుతూనే ఉంటుంది. తనలోని ఆఖరి బొట్టు ఇంకిపోయేంత వరకు నది ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే కదా. మీరు పదండి. అబ్బా పదండి జడ్జి, పదండి. రండత్తయ్యా, రండి. ఏమండి? అయ్యో ఏమండి? 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 ఏమైంది? మీరు బీపీ కాదండి, బీపీ కదా. బీపీ టాబ్లెట్ జేబులో ఉంది, తీసు. అయ్యో ఎదవ జీవితం. మంగకు శాపం గురించి తెలియక ముందు టెన్షనే, తెలిసినాక టెన్షనే. ఎందుకో నాకే ఇలా జరుగుతుంది. అంతా నిచ్చి చెప్పినట్టే జరుగుతోంది. నిజంగా మంగ మామూలుది కాదు. సావస్తుందని తెలిసి కూడా సంతోషంగా ఉండటం ఎలా సాధ్యమే? మనిషి అన్న వారెవ్వరికీ సాధ్యం కాదు. మంగ లాంటి దాన్ని మొదటిసారి చూస్తున్నాను. అవును చంద్రిక, మంగ మనిషి కాదు, మన ఇంటి శాపాన్ని తీసుకోవటానికి వచ్చిన దేవత. ఈ ఇంటి దేవత. అది దేవత అయితే మరి స్వప్న దెయ్యమా? ఆ దండాలు ఆపండి. అది పోయాక దండ వెదురుగాని. అమ్మా ఎవరో పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు. మన ఇంట్లో పిల్లాడెవరు బామ్మ? చూద్దాం పదమ్మా. ఏంటి ఎవరు పసిపిల్లడు వయసులో ఉంది? చంద్రిక, పిల్లాడి ఏడుపు. అవును, పిల్లాడు ఏడుస్తున్నాడు. కొంపతీసి అదప్పుడే కనేసిందా? కని చచ్చిపోయిందా? కనిందో పోయిందో వెళ్ళి చూద్దాం పదా. పదండి. అయ్యో 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 అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఓ కొడదాం 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 కొడదాం, కొట్టేద్దాం వాళ్ళని. అయ్యో ఏడవద్దు నాన్న, ఏడవద్దు. మంగా? ఎవరి బాబు? మన బాబేనండి. మన బాబా? అంటే మనకి పుట్టిన బాబు కాదు, పుట్టబోయే బాబు లాంటి బాబు. ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా? బేబీ కేర్ సెంటర్ నుంచి జేజీ. ఎందుకు తెచ్చావు మంగా? బిడ్డ పుట్టక ముందే చనిపోతానని మంగకు డౌట్ వచ్చి వేరే బిడ్డని తెచ్చిద్దేమో. లేదండి, దాని ప్లాన్ ఇంకేదో ఉండుంటుంది. చెప్పు మంగా, బాబుని ఎందుకు తీసుకొచ్చావు? మీకు ట్రైనింగ్ ఇవ్వడానికండి. నాకు ట్రైనింగా? దేనికి ట్రైనింగ్? పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ ఆలనా పాలన ఎలా చూసుకోవాలి వగేరా విషయాల గురించి ట్రైనింగ్. చెప్పానా దాని ప్లాన్ వేరే ఉందని? అంటే తను పోయాక బిడ్డని ఎలా చూసుకోవాలో ఈ బాబుతో జైకి ట్రైనింగ్ ఇస్తుందా? ఇంకెవరో పిల్లోడితో నేను ట్రైనింగ్ అవ్వడం మంగా. రేపు ఎలాగో మనకు బేబీ పుడుతుందిగా, ఆ బేబీతోనే ట్రైనింగ్ అవ్వచ్చుగా. బేబీ పుట్టక ముందే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పేంటండి? అయినా నేను ట్రైనింగ్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడం ఏంటి? నువ్వు బేబీని చూసుకుంటావు కదా.
చూసుకోవడానికి నేనుండాలి కదండి. వాట్? వండకేం చేస్తావు? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? అది రెస్ట్ తీసుకోవడానికండి. రెస్టా? మరి 9 నెలలు మోస్తున్నాను. బిడ్డ పుట్టాక కూడా నేనే మోయాలా? తండ్రిగా మీరేం చెయ్యరా? ఎంతసేపు నా బేబీ అనటం కాదు, ఆ బేబీని కూడా మీరే చూసుకోవాలి. అందుకే ఈ బాబుతో మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఓ అలా వచ్చావా? ఐడియా బాగుంది. అవును, నీకీ థాట్ ముందెందుకు రాలేదు? నాకు నిన్ననే తెలిసిందండి. ఏం తెలిసింది? ఎక్కువ రోజులు ఉండనని. ఏంటి? అదేనండి, ఎక్కువ రోజులు నేను కడుపుతో ఉండనని, త్వరలో నాకు డెలివరీ అవుతుందని. డెలివరీ అయ్యాక మీకు ట్రైనింగ్ ఇవ్వలేను కదా, అందుకే ముందే ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో మీరు పిల్లల్ని పెంచడం గురించి నేర్చుకోవాలి. బిడ్డ పుట్టగానే దాన్ని మీ చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా కళ్ళు మూస్తాను. ఏంటా భాష? కళ్ళు మూయటం ఏంటి? అదేనండి, కళ్ళు మూసుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకుంటానన్నమాట. తీసుకో, హ్యాపీగా తీసుకో. నేను రెస్ట్ తీసుకోవడం మీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? ఓయ్, ఇన్నాళ్ళు టైర్డ్ అయ్యావు కదా, డెలివరీ అయ్యాక డీప్ రెస్ట్ తీసుకో. రెస్ట్ అంటే మామూలు రెస్ట్ అనుకుంటున్నారు అల్లుడు. రెస్ట్ ఇన్ పీస్ అని తెలియదు పాపం. తెలిసినా ఏం చేస్తాడు పాపం? పోయే ప్రాణాన్ని ఆపలేడు కదా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? పర్మిషన్ ఇచ్చినందుకు. పర్మిషన్ ఏంటి? అదే రెస్ట్ తీసుకోవడానికి. ఓకే, బేబీతో పాటు నీకు కూడా ఉయ్యాలు తెప్పిస్తాను. ఒక ఉయ్యాలో బేబీ, ఇంకో ఉయ్యాలో నువ్వు. ఇద్దరిని నేనే చూసుకుంటాను. బై ది వే, జోలపాట కూడా పాడతాను. సరేనండి, మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. కాఫీ తాగి ట్రైనింగ్ మొదలు పెడదాం. షూర్ బంగారం, 5 minutesలో వస్తాను. ఓ మా ఓ ఎదిగది ఎదిగది. ఏంటమ్మా ఇదంతా? ఏం చేచి తప్పు చేస్తున్నానా? ఒకవేళ జరగరాంది జరిగితే బిడ్డను చూసుకోవడానికి మేమున్నాం కదమ్మా. మీరు చూసుకుంటారు, ఆయన కూడా చూసుకోవాలి కదా. పోయే ముందు ప్రశాంతంగా పోకుండా ఎందుకమ్మా ఈ జంజాటం? అవునమ్మా, కృష్ణ రామ అంటూ పూజలు భజనలు చేస్తే కాస్త పుణ్యమైన వస్తుంది. పిల్లాడితో ఆటలాడితే ఏమొస్తుంది? నేను పోయాక బిడ్డతో గడపలేను. ఆయన బిడ్డతో ఎలా ఉంటారో చూడాలనుంది. అందుకే ఇదంతా. నన్ను కాపాడలేని పుణ్యం నాకు అవసరం లేదు.
వాట్? ఏంటి మీరు చెప్పేది? నిజమమ్మా. పొద్దున్నే మేము నిద్ర లేచేసరికి మంగ ఓ బాబుని ఇంటికి తీసుకొచ్చింది. పాడి ఏడుపులతోనే మాకు మెలకు వచ్చింది. బిడ్డని కనకుండా పోతానని ఎవన్నో అనాథం తెచ్చుకుందా? బాబుని తెచ్చుకుంది అందుకు కాదమ్మా. మరి పోయే ముందు దానికేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదమ్మా, ముందు చూపు. ముందు చూపా? అవునమ్మా, రేపు తను బిడ్డని కనిపోయాక ఆ బిడ్డని జై ఎలా చూసుకుంటాడోనని ముందుగానే మంగ ఓ బిడ్డని తెచ్చి ఆ బిడ్డని ఎలా చూసుకోవాలో జైకి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఇంట్రెస్టింగ్. నాకు ఆ బాబుని చూడాలనుంది. వీడియో కాల్ చేయండి. పద. అమ్మ నిత్య, ఇదిగో వీడేనమ్మా బాబు, చూపిస్తాను. జై ట్రైనింగ్ అవ్వటానికి వచ్చిన బాబు బాగున్నాడమ్మా. మంగ కాన్సెప్ట్ బాగుంది. కాసేపు అలాగే లైన్లో ఉండండి. మామ్, నీకో సర్ప్రైజ్. ఇది నువ్వు చూడాలి. ఆ కిడ్ ఎవరో తెలుసా? నీ పెద్ద కూతురి ముద్దుల కొడుకు. అంత ఎగ్జైట్ అవ్వకు మామ్. వాడు నిజంగానే నీ మనవడు అనుకున్నావా? సారీ, అద్దె మనవడు. ఏంటి అర్థం కాలేదా? చావబోతున్న నీ పెద్ద కూతురి చావు తెలివితేటలివి. రేపు తను బిడ్డని కని చనిపోతే ఆ బిడ్డని జై ఎలా పెంచుతాడో అని డౌట్ వచ్చి 3 రోజుల్లో బిడ్డని పెంచడం ఎలా అన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసింది. బేబీ కేర్ సెంటర్ నుంచి ఒక బాబుని తీసుకొచ్చి పిల్లల పెంపకం, ఆలన పాలన గురించి జైకి ట్రైనింగ్ ఇస్తుందంట. ఐడియా బాగుంది కదా మామ్? అవును మామ్, రేపు తను పోయాక బేబీని చూసుకోవడానికి జైకి ట్రైనింగ్ ఇస్తోంది. మరి జైని ఎవరు చూసుకుంటారు? జైని తనలా చూసుకోవడానికి తనలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. తనలాంటి అమ్మాయి అంటే ఎవరు మామ్? నేనే కదా. దానికి అల్టిమేట్ ఆల్టర్నేటివ్ నేనే కదా. ఆయన మంగ ఫస్ట్ థింక్ చేయాల్సింది జై గురించి కానీ ఆ బేబీ గురించి కాదు కదా మామ్. తను పోయాక జై ఏమైపోతాడు? తను పోకముందే జైకి ఒక తోడునివ్వాలని ఆలోచించాలి గాని పుడుతుందో లేదో తెలియని బేబీ గురించి ఎందుకు మామంతా ఆరాటం? అవునులే, ఎంతైనా అది నీ కూతురు కదా. నువ్వు దాని గురించి ఆలోచించినట్టే అది దానికి పుట్టబోయే బేబీ గురించి ఆలోచిస్తోంది. ఓకే మామ్,
ఇట్స్ ఓకే. నువ్వు కూడా నా కూతురువేనే. నువ్వెందుకు నీ తోడబుట్టిన అక్క గురించి ఆలోచించట్లేదు? ఆలోచించి ఉపయోగం ఏముంది మామ్? ఆ ఇంట్లో ముసల్దాని వల్ల కానిది, నీ వల్ల కానిది, ఆ చలమయ్య వల్ల కానిది, స్వామీజీ వల్ల కూడా కానిది, ఆఖరికి ఆ దేవుడి వల్ల కూడా కానిది నా వల్ల అవుతుందా? నేనెలా మంగని బతికించగలను మామ్? నువ్వు దాన్ని బతికించక్కర్లేదే. కనీసం దాన్ని చంపకుండా ఉంటే చాలు. నేనా దాన్ని చంపుతున్నాను? శాపం చంపుతుంది మామ్. కాకపోతే చచ్చే ముందు ఎందుకు చేస్తుందో తెలియాలని దానికి శాపం గురించి తెలిసేలా చేశాను, అంతే. దానికి నేను మంచే చేశాను మామ్. తను శాపంతో చావబోతుందని దానికి తెలియకపోతే ఈ రోజా బాబు ఇంటికొచ్చేవాడా? జై ట్రైనింగ్ అయ్యేవాడా? నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పనా మామ్? మంగ నా దగ్గరకొస్తుంది. తను పోయాక తన స్థానాన్ని తీసుకోమని జైని చచ్చేలోపు పుడితే ఆ బేబీని చూసుకోమని బ్రతిమలాడుతుంది. నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంది. ఇది జరగడం కోసమే మామ్ నేను దానికి శాపం గురించి తెలిసేలా చేశాను. ఇది దారుణమే. కాదు మామ్, అది తీర్చుకుంటున్న రుణం.